హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, మోకాళ్ళ నొప్పికి సంబంధించి రకరకాల యాంగిల్స్లో రకరకాల ఇష్యూస్తో గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ అసలు ఎందుకు వస్తాయి మాట్లాడలేదు ఇప్పుడు. ఎందుకు వస్తాయి మాట్లాడే ముందు ఉం. చాలా మంది అడుగుతారు తెలుసా మనకు వచ్చి, ఉం. నాకే ఎందుకు వచ్చినాయి, ఉం. నాకే రావాలి నా మొత్తం లోకంలో అనేసి కూడా అడుగుతారు. ఉం. అంటే అంత బాధ ఉంటది మోకాలు నొప్పి వస్తే. అవునండి, బాడీ వెయిట్ మొత్తం దాని మీదే మొత్తం దాని ఉండాలి మీదనే కదా. పడుతుంది. ఉం. కానీ ఏంటంటే ఈ మోకాలు నొప్పి ఏదైతే వస్తుంది ఉం. అది ఆర్థరైటిస్ వల్ల ఎన్నోసార్లు వస్తుంది. ఉం. 90% ఆఫ్ ద కేసెస్ దాంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటాయి. ఉం. ఇది ఎట్లా వస్తుంది అది అర్థం అవ్వాలి మనకు. ఉం. ఏదైతే జాయింట్స్ ఉంటాయి కదా బాడీలో, 350 కన్నా ఎక్కువ జాయింట్లు ఉంటాయి బాడీలో. ఓ. ఈ జాయింట్ లో అన్ని జరగవు, మళ్ళా ఉం. కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు. అదేలేండి, కొన్ని ఫిక్స్డ్ కొన్ని నాన్ ఫిక్స్డ్. కొన్ని మూవబుల్ కొన్ని ఇమ్మూవబుల్. ఉం. ఆర్థరైటిస్ వచ్చిందంటే మనకు ఓన్లీ మోకాల్లోనే వస్తుంది అనేసి అనుకుంటాం కదా. కానీ నడుములో కూడా ఆర్థరైటిస్ రావచ్చు. ఉం. నడుము నొప్పి అవుతుంది కదా, ఉం. ఆర్థరైటిస్ ఉండొచ్చు అది. ఉం. అట్లనే ఏదైతే మన ఈ తల ఉంది కదా, ఉం. తలలో కూడా బోన్లు ఉంటాయి. ఉం. ఇది మొత్తం హార్డ్ ఉంటది కదా, ఉం. అవి ఇమ్మూవబుల్ జాయింట్స్. ఎన్నో బోన్లు కలిపి అది తయారైతుంది. దీంట్లో మొత్తం ఒక్కటే మూవింగ్ ఉంటుంది జాయింట్, మ్యాండిబులర్ జాయింట్. దీంట్లో కూడా ఆర్థరైటిస్ వస్తుంది ఒక్కొక్కసారి. ఓ. అయితే ఏవైతే జరుగుతాయి కదా దాంట్లో ఆర్థరైటిస్ వస్తుంది, ఉం. నొప్పి వస్తుంది. అదేలేండి. ఆర్థరైటిస్ దీంట్లో వచ్చినా మనకు అర్థం కాదు, ఎందుకంటే అవి జరగవు. ఉం. అవునా కదా. ఉం. అయితే ఏందంటే మనం మన జాయింట్లు ఏవైతే జరుగుతాయి ఉం. అవి చక్కగా వాడితే మనకు ఆర్థరైటిస్ రాదు. ఉం. చక్కగా వాడు అంటే దానికి అర్థం గుజ్జు అరిగిపోయింది గుజ్జు పోయింది అనేసి అంటారు కదా, ఉం. దానికి అర్థం చెప్తాను నేను మీకు. ఇప్పుడు మీరు పడుకుంటున్నారు, ఉం. ఒకటి సాపా వేసిండ్రు ఫ్లోర్ మీద, ఉం. దాని మీద మీరు దిండు గాని మెత్త గాని లేకుండా పడుకుంటే ఏమైతుంది, జరాసేపు తర్వాత తల నరాలు నొస్తాయా లేదా? అవునండి, నొస్తాయి. అందుకే మనం ఏం చేస్తాం, ఒక దిండు గాని మెత్త గాని వేస్తాం. ఉం. దాని మీద పడుకుంటే జర సాఫ్ట్ ఉంటది, yes. కుషన్ లాగా ఉంటది. ఉం. అయితే ఏదైతే ఇది గుజ్జు ఉంటది కదా అది కుషన్, దిండులాగా ఉం. మెత్తలాగా రెండు జాయింట్లు మధ్యలో ఉంటది. ఓకే. ఇప్పుడు మెత్త లేకపోతే జర్రసేపు తల పెట్టుకుంటే ఏమైతుంది, నొప్పి వస్తుంది. ఉం. ఎప్పటికీ దిండునే గాయమైపోయింది అనుకోండి, మరి. చింగిపోయింది మీ దిండు, వాడనికి వస్తలేదు, ఉం. ఏమైతుంది, నొప్పి అవుతుంది. దిండు తీసేసిరు కదా మధ్యలోకి వెళ్ళి. అట్లా సేమ్. అది ఎట్లా వస్తుందంటే ఇట్లా వస్తుంది. ఉం. కార్టిలేజ్ ఎప్పుడైతే వేర్ అండ్ టేర్ అవుతుంది, ఇర్రివర్సిబుల్ అంటారు. ఉం. దిండుకి నేలకి మన తలకి జర గ్యాప్ ఉంది, ఉం. తలకి నేలకి అవునండి. దిండు వల్ల ఉం. ఇప్పుడు గ్యాప్ లేదు కదా, ఉం. అట్లా గ్యాప్ తగ్గిపోయింది కదా, ఇప్పుడు డైరెక్ట్ పెట్టుకుంటే తల. ఉం. ఇది కూడా అట్లనే, ఉం. దిండు పోయింది, డైరెక్ట్ రెండు బోన్లు కాంటాక్ట్ లో వస్తాయి. అప్పుడు ఏమైతుంది, ఆర్థరైటిస్ ఇంకా పెరుగుతుంది. పెరుగుతుంది. లేటర్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ అనుకోండి. ఉం. అప్పుడు ఏం చెప్తారు, జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటది. ఉం. కానీ మీరు ఇంకోటి గమనించండి, ఉం. ఒక్కొక్కసారి ఏం చేస్తారు పేషెంట్లు, ఒక డాక్టర్ ఏమో జాయింట్ రీప్లేస్మెంట్ అంటారు, ఉం. ఇంకో డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ పోతే ఉం. లేదమ్మా ఇంకా పని నడుస్తుంది బండి నడిపియండి అనేసి అంటారు. ఉం. అవునా కాదా. అవును. అయితే ఏంది అంటే మన బండ్లు ఉంటాయి కదా, ఉం. కొన్ని ఏండ్ల తర్వాత రిపేర్లు ఇవ్వడం స్టార్ట్ అవుతాయి. ఉం. అయితే మనం ఏం చేస్తాం, ఇమీడియట్ కొత్త బండి కొనేస్తామా, ఎన్ని రోజులు నడుస్తే అన్ని రోజులు నడవని అని అనుకుంటాం కదా. అంతే కదండి. ఇది కూడా అట్లనే, మొబిలిటీలో అంత ప్రాబ్లం లేదు, నొప్పి భరించే అంత నొప్పి ఉంది, ఉం. అయితే మీరు ఆపరేషన్ చేయించుకునే అవసరం లేదు. ఓకే. ఈ కేసులకైతే హోమియోపతి మనం మందులు ఇస్తే ఉం. కొన్ని రోజుల్లోనే మనకు తగ్గిపోతాయి, ఓకే. ఒక 5-6 నెలల్లో తగ్గిపోతాయి, ఉం. అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో. ఉం. కానీ కొన్ని కేసుల్లో ఎట్లా అవుతుంది, బండి అసలు స్టార్టే కాదు, సడన్ గా రోడ్ మీద బంద్ అయిపోతుంది, ఉం. డక్లాయించుకుంటా ఇంటికి వస్తాం ఎన్నోసార్లు. ఉం. ఇది కూడా అట్లనే, అసలు పని చేయడానికి వస్తలేదు ఇప్పుడు, అప్పుడు ఆపరేషన్కి వెళ్దాం అనుకుంటారు. ఆ కేసుల్లో కూడా మనం హోమియోపతి వైద్యం చాలా మంచిగా పనిచేస్తుంది. హోమియోపతి సిద్ధాంతం ఏంటి అంటే ఆపరేషన్ లేకుండానే పేషెంట్కి తగ్గించడం. ఉం. అయితే వీళ్ళకు కూడా ఇటువంటి కేసుల్లో కూడా మనకు మార్పు కనిపిస్తుంది, హోమియోపతి తోటి తగ్గిపోతాయి. ఉం. అయితే ఏంది అంటే సివియర్ ఆర్థరైటిస్ ఉంది అనుకోండి, ఉం. మన దగ్గర ఎటువంటి వాళ్ళు వస్తారు, ఒక పేషెంట్దే చెప్తా నేను. వాళ్ళు నాందేడ్ నుంచి వచ్చిండ్రు, ఉం. ఏమంటున్నారంటే
నాకు వేరే ఫంక్షన్లు చుట్టాలు పిలుస్తారు కదా, పోవడానికి భయం అవుతుంది. ఎక్కడ నిల్చొని మాట్లాడుకుంటా పడిపోతా అనేసి. అంటే బలమే లేదు కాళ్ళల్లో. ఇట్లా 5 నిమిషాలు కూడా నిల్చొని ఉండలేను. కూర్చోడానికి వస్తలేదు, కూర్చుంటే లేవడానికి వస్తలేదు. అట్లా పరిస్థితి అయిపోయింది నాది. నాకు ఇది అస్సలు నచ్చలేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 4 ఏండ్ల నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? బరువు ఎక్కువ ఉంది, షుగర్ వ్యాధి ఉంది, పేషెంట్ ఏజ్ వచ్చేసి 56 ఉంది. కానీ స్ట్రెస్ ఏమో 4 ఏండ్ల నుంచి చాలా ఎక్కువ ఉంది. దేని గురించి ఉంది? వీళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళతోటి ప్రాపర్టీ విషయంలో గొడవలు అయినాయి. అది తట్టుకోలేకపోయారు. ప్రాపర్టీ విషయంలో గొడవలని కాదు, పైసల గురించి కాదు. నేను ఎవరిని నమ్ముకున్నా వాళ్ళే నాకు నమ్మక ద్రోహం చేసిండ్రు. దానివల్ల ఈ పేషెంట్ కి అదే తిరిగి ఇట్లా అవుతుంది. స్ట్రెస్ వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. పేషెంట్ కి కూడా అట్లా వచ్చింది. అయితే మనం మందులు ఇచ్చినాము, హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాము, ఆపరేషన్ కి వెళ్ళకుండా చేసినాము. అయితే హోమియోపతి మందులకి ఒకటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇట్లా మీకు బై ఛాన్స్ జర్రా ఉన్నాయి, మోకాలు నొప్పులు జర ఉన్నాయంటే రూటా అనేసి ఒక మందు ఉంటది. హోమియోపతి మందు ఇది. రూటా చెట్టు నుంచి తయారు చేస్తారు. ఇది రోజు పొద్దుగాల, మధ్యాహ్నం, పొద్దుమికి 3 పూటలు తీసుకోండి. మీకు జర రిలీఫ్ ఉంటది. ఎట్లా తీసుకోవాలి? 0/9 పొటెన్సీ ఉంటది. ఇది 5 గోళీలు పొద్దుగాల, 5 గోళీలు మధ్యాహ్నం, 5 గోళీలు పొద్దుమికి 3 times a day తీసుకోవాలి. ఇది తీసుకున్నాక 5 నిమిషాలు ఏం తినొద్దు. 5 నిమిషాల ముందు ఏం తినొద్దు. వాటర్ తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే జర రిలీఫ్ ఉంటది. మళ్ళా ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు. పుదీనా ఉంటది కదా, పుదీనా మింట్ తయారైతుంది దీంతో. జండు బామ్లో మింట్ ఉంటది, ఏ బామ్ అన్నా తీసుకోండి, పెయిన్ బామ్, మింట్ ఉంటది. దాని అర్థం ఏంది? దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అవునా కాదా? ఇది మీరు డైలీ వాటర్ లో బాయిల్ చేసి తాగండి. పుదీనా వాటర్ ఉంటది కదా, అట్లా తాగండి. మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటది దీంతో. చాలా సింపుల్ రెమెడీ కూడా, అందరం ఇంట్లో అవైలబుల్ లో ఉంటుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది కదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య.